త్రిత్వమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? క్రైస్తవ సిద్ధాంతమైన త్రిత్వములోని కష్టమైన విషయం ఏమిటంటే దానిని తగిన విధంగా వివరించే మార్గము లేదు. త్రిత్వం అనే ఆలోచనను ఏ మానవుడు కూడా సంపూర్ణంగా అర్థం చేసుకొనలేడు. దేవుడు మనందరికంటే మితిలేనంత గొప్పవాడు కాబట్టి మనం ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవాలని ఆశించకూడదు. తండ్రి దేవుడని, యేసు దేవుడని మరియు పరిశుద్ధాత్ముడు దేవుడని బైబిల్ బోధిస్తుంది. ఒకే దేవుడు ఉన్నాడని కూడా బైబిల్ బోధిస్తుంది. త్రిత్వం అనగా ఏకైక దేవుడు మూడు వ్యక్తిత్వాలలో ఉండుట. అయితే ఇది ఏ విధంగా కూడా ముగ్గురు దేవుళ్లను సూచించుట లేదని అర్థం చేసుకోండి. ఈ అంశమును చదువునప్పుడు త్రిత్వం అనే మాట లేఖనములో లేదని మనస్సులో పెట్టుకోండి. ఇది త్రియేక దేవుని వర్ణించుటకు ఉపయోగించబడిన ఒక పదం. దేవునిలో మూడు కలిసి నిత్యముండు వ్యక్తిత్వాలు ఉన్నారు. అయితే త్రిత్వము ప్రాతినిధ్యం వహించు ఆలోచన మాత్రం లేఖనములో ఉన్నదన్నది ముఖ్యమైన విషయం. యేసు బాప్తిస్మమునకు సంబంధించిన సంఘటన త్రిత్వంలోని ముగ్గురు విశేష వ్యక్తిత్వాలకు ఉదాహరణగా ఉంది. త్రిత్వంలో ప్రతి సభ్యుడు దేవుడే. త్రిత్వములో ఆధీనత్వము ఉంది. త్రిత్వంలో సభ్యులకు వేర్వేరు వ్యక్తిగత పనులు ఉన్నాయి. త్రిత్వము కొరకు ప్రఖ్యాతిగాంచిన ఏ ఉదాహరణ కూడా పరిపూర్ణంగా ఖచ్చితమైనది కాదు. అవధులు లేని దేవుడు మితమైన ఉదాహరణలతో వర్ణించబడలేడు. మన మితమైన మానవ మనస్సులతో త్రిత్వమును సంపూర్ణంగా నిర్వచించుటకు ప్రయత్నించుట కంటే దేవుని గొప్పతనం మరియు ఆయన యొక్క మితములేని గొప్ప స్వభావముపై దృష్టిపెట్టుట మనకు మేలు కలిగిస్తుంది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు.